అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ రివ్యూవర్స్కి ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా, మీరు రివ్యూ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పొద్దు, రివ్యూ చెప్పే అర్హత లేదు, ఎవరికి చెప్పకూడదని నా అభిప్రాయం. నాకు ఇష్టం ఉండదు వేరే వాటి రివ్యూ చెప్పడం. పక్కన పెడితే భావ ప్రకటన స్వేచ్ఛ నువ్వు చెప్పాలా, మనిషిగా చెప్పు, కానీ 5-6 మంది వరకు చెప్పు. నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ ఇంట్లో చెప్పు, నీ మనసులో పెట్టుకో. నిన్ను ఎవడన్నా అడిగితే చెప్పు. అంతేగాని నువ్వు అదే పనిగా పెట్టుకొని నువ్వు రివ్యూ చెప్తున్నావు, ఒపీనియన్ చెప్తున్నావా? రివ్యూ చెప్తున్నావు, ఒపీనియన్ చెప్తున్నావా? రివ్యూ ఏంటి? 1,00,000 మందికి సబ్స్క్రైబర్స్కి నువ్వు చెప్తున్నావు, 50,000 అబో సబ్స్క్రైబర్స్కి నువ్వు చెప్తున్నావు. రివ్యూ చెప్పే వాళ్ళందరూ ఒకటి 4 లక్షలు, ఒక 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ రివ్యూ చెప్పే వాళ్ళకి చెప్తున్నారు, జనాలకి రివ్యూ చెప్తున్నారు. అంటే యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్. 1,00,000 మందికి చెప్పేటప్పుడు నువ్వు ఒక గొప్పోడివి అయి ఉండాలి, ఆ ఫీల్డ్లో నువ్వు పట్టు సాధించి ఉండాలి. నువ్వు సైంటిస్ట్ అయి ఉండాలి, లేదా గొప్పోడివి అయి ఉండాలి, లేదా మాస్టర్ అయి ఉండాలి, లేదా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అవునా కదా? అట్లా ఎందుకు అంటారు? ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు కదా. అది చెప్పండి, అది చెప్పండి, ఒకరిద్దరికి చెప్పండి. అది నువ్వు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి చెప్పేటప్పుడు, 1,00,000 మంది జనాలకు చెప్పేటప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మీకు అర్థమవుతుందా? న్యూస్, మీరు జర్నలిజం కదా మేడం, ఉదాహరణ మీరు ఒక న్యూస్ని ఎంత విశ్లేషించి చేస్తారు, నిజమా కాదా అని. మీకు అర్థమవుతున్నాయి? ఎందుకు? మీకు సబ్స్క్రైబర్ 1,00,000 ఉంటారు, ఫాల్స్ న్యూస్ వెళ్తే ఏమవుతారు, సొసైటీలో మిస్గైడ్ అవుతారు. సో నా సినిమాకి మిస్గైడ్ అవుతారు కదా, అది నా బాధ. నేను అనేది మీరు చెప్పొద్దని నేను అన్నట్లు అసలు ఎవరిని చెప్పండి. 1,00,000 మంది చెప్తున్నప్పుడు మిస్గైడ్ అవ్వకుండా బాధ్యతగా చెప్పండి. చెప్పాలంటే నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, సినిమా గురించి అన్ని అవగాహన ఉండాలి. ఎక్స్పర్ట్ అంటే ఏంది? అందులో అగ్రగణ్యుడు. అగ్రగణ్యుడు అంటే నువ్వు సినిమానో, షార్ట్ ఫిల్మో, వెబ్ సిరీసో, సాంగో, బొక్కో ఏదో ఒకటి తీసి ఉండాలి. ఏది తీలే కొడుకులు, ఒక్కడి తీలే ఇల్లు అనకూడదు. కానీ ఇప్పుడు మీరు అట్లా మాట్లాడడం వల్ల ఎలా ఉందంటే, ఒక్క సినిమాకి హీరో తోపు అంతా అయింది, అదే గర్వం వచ్చేసింది. ఇప్పుడు డోంట్ కేర్ మేడం, ఐ డోంట్ కేర్, ఐ రెస్పెక్ట్ యూ. ఫస్ట్ థింగ్, నేను మగాన్నే, తోపునే, దమ్మున్నోన్నే, పల్లెటూరు నుంచి వచ్చాను, 2 కోట్లు పెట్టి సంపాదించాను, 2 కోట్లు పెట్టి సినిమా తీశాను, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్లకు అవకాశం ఇచ్చాను, ఐమాక్స్లో బొమ్మ వేశాను, 100 ఛానల్ తెలిపించాను, రూపాయి లేకుండా ప్రమోషన్ చేశాను, మగాన్నే నేను. అయితే ఏంటి? ఇప్పుడు జనాలు హిట్ అయింది, 3 కోట్లు సంపాదించాను 4 రోజుల్లో, మగాన్నే. ఇంకేంటి? ఇంకా దేనికి చూపా? మగాడు అంటే ఏంది? చెప్పేదినండి, అది ఎన్ని కాదు, మాట ఇలానే ఉంటది బిజినెస్ పరంగా. నేను సినిమా ఇండస్ట్రీని బిజినెస్ గా చూస్తున్నా. బిజినెస్ మీరు కిల్ చేస్తామంటే మాట్లాడతాం, గమ్ము ఉంటారా చేతులు కట్టుకొని? ఇట్స్ బిజినెస్. ఇప్పుడు మీ న్యూస్ ఛానల్ పైన కుక్కలింగ్ తీసుకొచ్చి తవ్వేస్తే మీరు ఏం చేస్తారు? మీరు కొట్టరా వాళ్ళని? మరి ఆ తరహా ఉంటుంది. నేను అనేది ఏంటంటే, నేను మగాన్నే, పొగరంటున్నారు, అవును పొగరుంది. అయితే ఏంటి? ప్రజలకు తెలిసిన నేను పర్సనల్ గా సౌమ్యుని, చాలా గౌరవము, ప్రతి ఒక్కరికి మంచి ఇంత, కానీ అతి చేసే వాళ్ళకి అతి. రేపు పొద్దున మీరు ఇంకా సినిమాలు తీస్తారు, ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీలో పనిచేయాలి, ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఇష్టానుసారంగా ఇట్లా ఒకరిని నిందలు వేయడం, తిట్టడం వల్ల ఎవరు సపోర్ట్ ఇస్తారు? పెద్ద పెద్ద డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రివ్యూ వాళ్ళని తిడుతున్నారు. ఇక్కడ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 3 నేనే. కాబట్టి నేను కూడా తిట్టట్లే, నేను లాజికల్గా సమాధానం కన్క్లూడ్ ఇస్తున్నా. మీరు 1,00,000 మందికి ఒక మూవీ గురించి చెప్పేటప్పుడు అందులో మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేకపోతే మీరు చెప్పకూడదు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ సినిమా బాగలేదు, బీవేర్ ఆఫ్ డాగ్ లాగా మేము ఒక్కొక్కలాగుండి చెప్తున్నాము, ఈ సినిమాకి వెళ్ళొద్దండి అని వాళ్ళ లాజికల్గా చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటాడు? వంట బాగుందో లేదో చెప్పాలంటే వంట మాస్టర్ అవ్వాల్సిన అవసరం లే, తినేసి నాకి చెప్పొచ్చు అంటున్నాడు. కానీ ఒకడికి చెప్పది, నువ్వు 100 మందికి చెప్తున్నప్పుడు 100 మందికి వేరు ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళందరి మీద మీరు రుద్దుతున్నారు. సో యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ ప్రాపర్. నీకు ఫస్ట్ గోల్డ్ మెడల్ రావాలి, నీ ఒపీనియన్ నీవు వినాలంటే జనాలు. మీకు అర్థమవుతుంది? అర్థమైంది, నాకు అర్థమైంది. 1,00,000 మంది మీరు యూ షుడ్ బి ఏ గోల్డ్ మెడలిస్ట్. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు పెట్టుకున్నారు, బయటకి ఎక్కడ వెళ్ళి కూడా చెప్పలేదు కదా, ఎక్కడ మీ గురించి ప్రమోట్ చేయలేదు కదా. అవును, అది వాళ్ళ టాలెంట్, దాని గురించి మాట్లాడదాం, అది వాళ్ళ టాలెంట్. వాళ్ళకి నేను టాలెంట్ ఇప్పుడు సరే వాళ్ళది వాళ్ళకి ఛాలెంజ్, 5 లక్షల రూపాయల చెక్ నేను ఇస్తా, నేను ఖర్చు పెడతా. వాళ్ళు అందరు వచ్చినా పర్వాలే, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఒకడు వచ్చినా పర్వాలే, వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలా, కొత్త మెయిల్ క్రియేట్ చేద్దాం, యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. ఆ షార్ట్ ఫిల్మ్ ఎన్ని వ్యూస్ వస్తే అన్ని లైకులు రావాలా, ఫస్ట్ 1 అవర్లో టార్గెట్ వచ్చే కనుక అప్పుడు వాడు ఎక్స్పర్ట్ అని ఓడు మటుకే రివ్యూ చెప్పాలి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పకూడదు. లేదా రివ్యూలు బంద్ చేసి పక్కన పెట్టాలి, లేదా ఇన్ఫర్మేషన్ వీడియోలో, కామెడీ వీడియోలో చేసుకోండి, లేదా ఓన్ కంటెంట్ క్రియేట్ చేయండి. వాడి మొఖాన లైటింగ్ ఇలా సరిగా ఉండదు, వాడి మొఖానే వీడియోలో వాడి మొఖానే లైటింగ్ సరిగా ఉండదు, వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతారు, వాడి మొఖం సరిగా ఉండదు, వాడు హీరోయిన్ చెమట గురించి మాట్లాడతారు సినిమాలో. సినిమా తీయడం అంటే అంతే ఈజీనా? అదే ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే వాళ్ళకి బాగా తెలుసు. అందుకు నేను అంటున్నా, డబ్బులు నేను పెడతా అంటున్నా, నీ దగ్గర స్తోమత రాదు, నేను డబ్బులు పెడతా, 5 లక్షలు పెడతా, మంచి షార్ట్ ఫిల్మ్ తీ, అందరిని మెప్పి, నువ్వు ఎక్స్పర్ట్. అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇట్లా, నెక్స్ట్ ఇంకొకటి రండి, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కాంపిటీషన్ పెడదాం,
అప్పుడు మీరు రివ్యూస్ చెప్పండి, ప్రజలు మీ మాట వింటారు. అదే 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 అంటున్నా, ఇది మీడియా ఛానల్, మీ ఇష్టం ఉన్నట్టు ఇక్కడ మాట్లాడితే కుదరదండి. మరి నా సినిమా చంపేస్తే బూతులు మాట్లాడొద్దని ఇక్కడ చెప్తున్నాను. మీరు ఇలా వాళ్ళకి ఇలానే చెప్పాలి మేడం, మంచిగా మాట్లాడకూడదు, వినరు వాళ్ళు. అసలు అవసరం లేదు అలాంటి బూతులు మాట్లాడకూడదండి ఎవరైనా గానీ. క్షమించండి. అయితే నా బాధ మేడం, బాగలేదని అసలు ఎట్లా మాట్లాడతారు? బిజినెస్ అయినా కూడా సినిమా ఇది కష్టపడ్డా, చూసారా కళ్ళు నాకు ఇప్పుడు ఫీవర్ వస్తుంది. యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అవును మేడం, ఇప్పుడు నాకు ఫీవర్ వస్తుంది, అయినా నా సినిమా వచ్చి ప్రమోట్ చేసుకుంటున్నాను నేను. మన సంస్కారం మనకు ఉండాలి, మన సంస్కారం మనకు ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. అవతలోడు తిట్టాడని మీరు తిడితే వాళ్ళు గడ్డి తిన్నారని మీరు గడ్డి తింటారా? వారు గడ్డి తిన్నారని మీరు గడ్డి తింటారా? చెప్పండి. అది పూర్వకాలం ఒకటేచ్చ 4 వేయాలి, ఇప్పుడు అట్లే ఉండాలి. మంచిగా ఉంటే లేదు. నేను యాక్చువల్ చాలా సైలెంట్ పర్సన్ ని, అట్టుంటే బతకనియడం లేదు భూమి మీద. వేయాలి, గట్టి మొగోడిలాగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు చెప్పండి రివ్యూర్స్ కి. నేను మొగోడిలాగా ఛాలెంజ్ ఇస్తున్నా, దమ్ము ఉంటే 5 లక్షలు యాక్సెప్ట్ చేసి ఎందుకు చేస్తారు? మీరు అడిగినంత చెప్తారు మా సినిమాల పైన లక్షలు ఎందుకు సంపాదించుకుంటారు? సినిమాలో చూడకుండా రివ్యూస్ చెప్తున్నారు కొంతమంది చూసి రివ్యూ చెప్పట్లే, ఒపీనియన్ చెప్తున్నారు వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. రివ్యూస్ అంటే ఏంటి? విశ్లేషణ చెప్పొచ్చండి. స్వేచ్ఛ భావన ప్రకటన మీకెలా ఉందో అందరికీ బతుకుతున్నారు. ఆ ముసుగులోనే కదా బతుకుతున్నారు. ఇప్పుడు మా ఛానల్ కి వచ్చి వేరే వాళ్ళు ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్ ఏం చెప్పండి? నెక్స్ట్ త్వరలో అనౌన్స్ చేస్తాం, ఒక 3 నెలలు కనపరాని జనాలకి. ఏడికి? హిమాలయస్కి వెళ్ళిపోతున్నారు. హిమాలయస్కి వెళ్ళను. ఇట్స్ గ్రేట్ ప్రాజెక్ట్ కమింగ్ సూన్. మామూలు ఉండదు ఈసారి, దబిడి షేక్ అవుతాయి అన్ని ఇండస్ట్రీలో. ఏంటి సినిమా? హీరోయేనా, ప్రొడ్యూసరా? ఐ మీన్ హీరో, ప్రొడ్యూసరా, డైరెక్టర్? బయట వాళ్ళు, డైరెక్టర్ వేరే వాడు, అండ్ నంబర్ 1 చాలా సాలిడ్ బొమ్మ. ఈసారి ఒక్కరే, మీరు ఒక్కరే, అన్ని వేరే వేరే ఇస్తున్నారు. ఇంకేముండదు అసలు, ఇంకా ఈసారి అన్ని తుడిచిపెట్టి పోతాయి. ఈసారి చూస్తారులేండి, కనీసం అన్ని ఒకటే మీరే చేస్తే ఎవరు చూస్తారు? చూడాలని ఇంట్రెస్ట్ రావాలి కదా. చూసినారుగా, మొత్తం ఎంతమంది చూసారు తెలుసా? 1,13,000 మంది చూసారు నా సినిమాని ఇప్పటి వరకు. ఎట్లా ఆడుతుంది అంటున్నారు? ఒక థియేటర్ కి, ఒక షోకి? ఒక షోకి 40 నుంచి 200 మధ్య టికెట్స్ తెగుతున్నాయి ప్రతి షోకి. ప్రతి షో వేసిన షో ఏది క్యాన్సిల్ అవ్వట్లేదు, జరుగుతూనే ఉంది. ఇది ఎన్నో రోజు? ఇది 5వ రోజు, మంగళవారం. 5 రోజులకి ఎంత కలెక్షన్? 3.86 లక్షలు. 4 రోజులకి 3,6,00,000. 3,06,00,000 వచ్చాయి. 3 కోట్లు రీచ్ అయింది ఎగ్జాక్ట్ గా. సో మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అయితే వచ్చేసింది మీకు? నాకు రాలేదు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చింది. నాకు వస్తుంది ఓటీటీ అవి ఇవి అన్ని కలిపి, ఇంకా నా చేతికి రాలేదు. ఇప్పుడు లాభంలో ఉంటారా మీరు, నష్టంలో ఉంటారా ఈ సినిమా వల్ల? మేబీ అక్కడికి రావచ్చు, అంతేగాని లాభాలు రావని అనుకుంటున్నారు. రీజన్ ఏంటంటే థియేటర్స్ ప్రాబ్లం. సడన్ గా వాళ్ళు 5 సినిమా వాళ్ళు అనౌన్స్ చేసి నాకు థియేటర్లు తగ్గినాయి. హైదరాబాద్ లో మాస్ థియేటర్స్ 4 పడింటే నా కలెక్షన్స్ ఎంత మీరు చూసేవాళ్ళు, కానీ వాటికి రెంట్లు 3 లక్షలు 4 లక్షలు. నా దగ్గర అంత శక్తి లేదు, అండ్ పోటీ ఆల్రెడీ వాళ్ళు బ్లాక్ చేశారు థియేటర్స్, నా దగ్గర లేదంతా. సో దానివల్ల లాస్ అయిందా? దానివల్ల లాస్ అయిందా, అది కూడా ఒక కారణం. సినిమా బాగుంది కదా, ప్రజలకు నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇట్లానే రిస్క్ తీసుకుంటారా? ఇట్లా లాస్ వస్తుంటే ఎందుకు తీసుకుంటాం? దొరుకుతాయి. ఇప్పుడు హిట్ అయింది కదా ఆల్రెడీ, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని పెద్ద డిస్ట్రిబ్యూటర్ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు మనకి గట్టిగా. ఈసారి ఎందుకు రారు? రాకపోతే ఇంక ఈసారి గట్టిగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఏముంటది మళ్ళీ గట్టిగా? అది కూడా వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగే, వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి. ఎవరు రాకపోతే మళ్ళీ మీరే అన్ని చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం మేడం, నాకు తెలియదు. అయ్యి బ్లాక్ బస్టర్ సినిమా లారీ చాప్టర్ అని తీసి రిలీజ్ చేశాను. కష్టపడిన మనిషిని, నాకు ప్రజలు ఉన్నారు, ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. వాళ్ళు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం పీకలేరు. సరే, ఎనీవేస్ అండి, కంగ్రాచులేషన్స్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సినిమా అయితే నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం. సినిమా మీరు చూసారా? మీరు నిజానికి అయితే చూడలేదు. నా సినిమాకి 2.8 బెదిరిస్తున్నారు కదా 3.5 రేటింగ్ ఇవ్వమని. అది కరెక్ట్ కదా? అది కరెక్టేనా? సరే, మీరు రివ్యూ ఎలా రాశారు? మీ ఆఫీస్ వాళ్ళు చూసి చెప్పారా? అదే సినిమా చూస్తే అర్థమవుతుంది. 100 సినిమాలు చూస్తూ వచ్చినాయి, ఏ సినిమా ఎలా ఉంటుందో తెలియదా? ఫస్ట్ చూడాలని ఇంట్రెస్ట్ రావాలి, వెళ్ళాలని ఆసక్తి ఉండాలి. అవి లేనప్పుడు ఎలా చూస్తారు? వాగ్వాదంలో మాకేదో జరిగింది, అండ్ మీకు మన ఆడపిల్ల ఇంట్లో ఆడపిల్ల లాంటిది. మైక్ టీవీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి, మా వల్ల మీకు చాలా ప్రమోషన్స్ వచ్చాయి. తిట్టద్దండి, కారణం అంటే అన్నారు, నో ప్రాబ్లం. అది ప్రమోషన్ భాగంగా ఆమెను అంతటం నిజంగా జరిగింది, స్క్రిప్టెడ్ ఏం కాదు. అలా బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దండి. అండ్ మైక్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. లవ్ యూ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, సినిమా చాలా బాగుంది. ప్రతి సన్నివేశానికి విజిల్స్ వేస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తా అన్న. నా ఫోన్ అయినా థ్యాంక్ యూ అన్న. సో నేను మీకు ఒక సన్నివేశం చూపిస్తా. ఆ సన్నివేశం చూసి మీరు వెళ్ళండి. ప్రజలు సినిమాకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూడండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి సీను. ఆ సౌండ్స్ చూడండి. సో ప్లీజ్ కైండ్లీ ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా సినిమా చూస్తే బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఎక్సైట్మెంట్, ఎనర్జీ ఉంది ఈ సినిమాలో. ధన్యవాదాలు. మైక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్
థ్యాంక్ యూ మైక్ టీవీ యాజమాన్యం అండ్ మేడం గారు నన్ను తిట్టారు, నో ప్రాబ్లం. అది సారీ ప్లీజ్ వేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Thank you, శ్రీకాంత్ madam. గారు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. తిట్టారు కదా మేడం, సరేలే మేడం అయితే మళ్ళీ మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి శ్రీకాంత్ రెడ్డి గారు, మొత్తానికైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు లారీ చాప్టర్ 1 తర్వాత. సో నెక్స్ట్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్, ఈసారి మంచి సినిమాలు తీయాలని మనం కూడా కోరుకుందాం. సో అఫ్కోర్స్ ఇప్పుడు కూడా తీసింది మంచి సినిమానే, ఇంకా మంచి సినిమాలు తన ద్వారా రావాలని, తనకు కూడా మంచి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా హెల్ప్ చేయాలని మైక్ టీవీ తరఫు నుంచి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.